పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని వైఎన్ కళాశాలలో బాలుర హాస్టల్ భవనాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. అనంతరం కళాశాలలో విభాగాలను సందర్శించారు. కళాశాల అభివృద్ధికి పూర్తి సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అలంపూర్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి సహకరిస్తామని బొలిశెట్టి హామీ ఇచ్చారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు జిల్లా సిబి గేళగలలో ఏర్పాటు చేసిన రైతులకు మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఎమ్మెల్యే వివరించారు. కాకినాడ జిల్లా ఎంకొత్తూరులో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే సత్యప్రభ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలను ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. సమస్యలు అతి త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండల పరిషత్ కమిటీ హాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి ఆయా సమస్యల పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సంక్షిప్త వార్తలు చూస్తే గోల్నాక అభివృద్ధి తన ధ్యేయమని కార్పొరేటర్ దుసిరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గోల్నాక డివిజన్లోని పలు బస్తీల్లో ఆమె పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ 2 కోట్ల బడ్జెట్తో మరింత అభివృద్ధి చేసుకుంటామని ఆమె వివరించారు. నిర్మల్ జిల్లా వాస్తవాపూర్ సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాస్తవాపూర్ను ఆదర్శ గ్రామంగా చేసేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు 8 మంది వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామాభివృద్ధికి తోడ్పడతామని సర్పంచ్, వార్డు సభ్యులు వివరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో నామినేషన్ల జోరు ఊపందుకుంది. తెలకపల్లిలో మొదటి రోజు 25 నామినేషన్లు, తాడూరు 23 నామినేషన్లు వచ్చాయి. అర్హులైన అభ్యర్థులు తమ నామినేషన్లను వేస్తున్నారు. నామినేషన్ల సెంటర్ల దగ్గర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోల్ ఇండియా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు కొత్తగూడెంలో ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే జాతీయ కోల్ ఇండియా కబడ్డీ పోటీలను సింగరేణి కాలరీస్ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వి సూర్యనారాయణ ప్రారంభించారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటుకుని ముందుకు సాగాలన్నారు సూర్యనారాయణ. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరను రెవెన్యూ డివిజన్గా ఆమోదించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జ్యోతిబాపులే కోడల్లో మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో నాయకులు, ప్రజలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గౌరెడ్డిపల్లి, తెలకపల్లి క్లస్టర్లో నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపతిరావు పాటిల్తో కలిసి ప్రారంభించారు. నామినేషన్ కేంద్రం ముందు ఓటర్ల జాబితా అంటించాలన్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావును తమ్మలపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. జనార్దన్ రావు ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. నిందితులకు తమ్మలపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కృష్ణా జిల్లా జమీందికుంట్రకర్లో నిప్పంటుకుని వరి పొలం దగ్ధమైంది. ఎకరం పొలం అగ్నికి ఆహుతైంది. ఫైర్ సేఫ్టీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు గుల్లపూడి కృష్ణ విజ్ఞప్తి చేశారు.